హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నీకు మంచి పార్క్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఐటీఐ గేట్ పార్క్ అంటారండి. ఇక్కడ ఐటీఐ ఎంప్లాయీస్ అందరు ఉంటారనమాట. చాలా బాగుంటుందండి. వాళ్ళ క్వార్టర్స్ మధ్యలో చిన్న ఇల్లు, చుట్టూ 10 చెట్లు ఉంటాయండి, గుబురు చెట్లు. మరి వీళ్ళకి పాములు, తేళ్ళు భయం ఉండదో ఏమో అండి, అన్ని చెట్లు ఉంటాయి. పాపం అలాగే ఉంటారనమాట. ఇల్లులు కూడా చాలా చిన్నగా ఉంటాయండి. ఇప్పటి ఇల్లులు కాదనమాట, అవి ఎప్పటియో పాతకాలం ఇల్లులు అనమాట. ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి అలాగే ఉంటాయి కదా క్వార్టర్స్, వాళ్ళు అలాగే ఉండిపోతారేమో. చాలా బాగుంటుందండి. అందులో ప్రతి ఒక్క ఇంట్లో మామిడి చెట్టు, పనస చెట్లు అవన్నీ ఉంటాయండి. సపోటా చెట్లు, రామఫల్, సీతాఫల్ చెట్లు చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టమైన పార్క్ అండి. ఎందుకంటే నేను రామూర్తి నగర్లో దాదాపు 7 years ఉన్నానండి. ఎవ్రీ సాటర్డే సండే వచ్చినప్పుడు, వీలు కుదిరినప్పుడల్లా ఈ పార్క్ వచ్చేవాళ్ళం. మేము ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలన్నా మేము ఇక్కడికే వచ్చామండి. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6కి ఉంటుందండి. 6 to 7:30 or 8 అనుకుంటా అండి. 7:30 నాకు తెలిసి. ఈవినింగ్ వచ్చేసి 6:30 వరకు క్లోజ్ అండి. 5:30 to 6:30, 1 hour ఎంత ఉంటుందండి. నాకు అంత టైమింగ్స్ అనేది గుర్తులేదండి. కానీ చాలా బాగుంటుందండి పార్క్ వచ్చేసి. పెద్ద పెద్ద చెట్లతో ఉంటుందండి. మీకు ఒక మంచి నా వీడియో చివరి వరకు చూడండి, దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెరైటీ చెట్లు ఉంటాయండి ఇందులో. అసలు అవి దేనికి యూజ్ అవుతాయో తెలియదు, కానీ అయితే వెరైటీ చెట్లు ఉంటాయి. అవి నేను నా వీడియోలో చివరిలో వేశానండి, తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే 100 ఏళ్ళ నాటి మీకు ఒక చెట్టు చూపిస్తారండి. మర్రి చెట్టు అండి. మనము చిన్నప్పుడు కథలలో చదువుకునే వాళ్ళం కదా, పెదరాశి పెద్దమ్మ మర్రి చెట్టు అనేసి చదువుకునే వాళ్ళం కదా. పెద్ద చెట్టు, ఒక చెట్టు కొమ్మ మించి అవతలికి నడుచుకుంటూ వెళ్ళేటట్లు చాలా స్టోరీస్ వినేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటిదే ఒక చెట్టు ఇక్కడ ఉంటుందండి, పెద్దదండి. దాని ఊడలు వచ్చేసి కింద భూమిలోకి పాతుకుపోయండి. 100 ఏళ్ళ నాటిదని నేను చెప్తున్నానండి. అది నిజంగా ఎప్పటిదనేది నాకు తెలియదు. నేను క్యాజువల్గా అంటున్నాను అనమాట. చెట్టు మాత్రం చాలా బాగుంటుందండి. ఆ ఓడలు పట్టుకొని పార్క్ వచ్చిన వాళ్ళందరూ ఊగుతున్నారు అనేసి ఏం చేశారంటే కట్ చేశారండి అవి. చాలా బాగుంటుందండి. చాలా చల్లగా ఉంటుందండి ఈ పార్క్ అయితే. ఈవినింగ్ 6 అయిందంటే ఫుల్ దోమలు ఉంటాయండి. ఇది వెరైటీ చెట్టు చూసారా అండి. దీని కాయలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. అదే నేను ఒక వెరైటీ చెట్టు చూపిస్తాను కదా, ఇదే అండి. దీన్ని ఇంకొక చెట్టు దీని దగ్గరికి వెళ్ళి తీసాను. దానికి చాలా కాయలు ఉన్నాయి, అవి చూపిస్తానండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మంచి బంతి పూల చెట్లు, మంచి చిట్టి చామంతి చెట్లు అవన్నీ వేశారండి. చాలా బాగుంటుందండి. దయచేసి స్కిప్ చేయకుండా. ఆ చెట్టు పేరు ఏమన్నా మీకు తెలిసి ఉంటే చెప్పండి. చూసారు కదా, నేను చెప్పిన ఇంకా పురాతన కాలం నాటి మర్రి చెట్టు చూపిస్తూ ఉండండి. చూడండి, నిజంగా అండి ఒక్క కొమ్మ అండి, అది ఒక పెద్ద కొమ్మ. ఈజీగా ఎవరైనా ఎక్కొచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఆడుతున్నారు. చాలా ఊడలు ఉన్నాయండి. ఊడలన్నీ చాలా కిందికి ఉండే, చాలామంది పార్క్ వచ్చి ఊడలు పట్టుకొని ఆడుతున్నారు అనేసి కట్ చేశారు. మొత్తం ఊగుతున్నారు అనేసి కింద భూమిలోకి దాకా ఉండే అండి, భూమి లోపల దాకా వచ్చాయన్నమాట. ఇవన్నీ కట్ చేశారు అవన్నీ ఊడలు. చాలా బాగుంటుందండి చెట్టు. చూసారా, ఇది ఒక్క కొమ్మ ఎంత పెద్దగా వ్యాపించిందో. ఈ చెట్టే మొత్తం 1 ఎకరం దాకా ఉందండి. చూసారా, అంత పెద్దగా ఉంది. ఇక చూడండి, ఒక్క కొమ్మ. మనం ఇంక అవతలకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ చెట్టుకి అవతలకి వెళ్ళిపోవచ్చు, అవతల ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, అంత పెద్దగా ఉందండి. చూస్తే ఎంత పెద్ద మర్రి చెట్టు అనమాట. చాలా బాగుంది కదా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నీకు మంచి ఫ్లవర్స్ అండ్ మంచి ఒక ట్రీ వేశాను, అదే ఇందాక చూపించాను కదా. ఆ చెట్టును నేను దగ్గర నుంచి చూశాను. ఎవరికైనా ఆ చెట్టు గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పార్కే కదండి, స్కిప్ చేయకండి. ఇలాంటి మంచి చెట్లు మనం ఎక్కడ చూస్తామండి. నేనైతే చూడలేదండి, నిజం చెప్తున్నాను. మన సరౌండింగ్స్లో ఇప్పుడు అన్నీ కొట్టేసి ఇల్లులు కట్టుకుంటున్నాం కదా. ఇంత పెద్ద చెట్లు అండి, చాలా బాగుంటుంది. నేనున్న ఏరియాలోనే 4-5 పార్కులు ఉన్నాయండి. ఏ పార్కులో చూసినా ఇలాంటి పెద్ద చెట్లు ఉన్నాయి. చూసారా, చుట్టుపక్కల మొత్తం బంతి చెట్లు వేశారు. బాగుంటుంది. వర్షాకాలం వస్తే ఇక్కడ అంతా వాటర్ నిండిపోతాయి. బాగుంటుందండి వాటర్ ఉన్నా కానీ. ఇంకా అందరూ నడుచుకుంటూ వాక్ చేస్తారండి, ఇవన్నీ పూలు చూసుకుంటా. చాలా బాగుంటుందండి పార్క్ మాత్రం.
దీన్ని ఐటీఐ గేట్ పార్క్ అంటారు. ఐటీఐ గేట్ సరౌండింగ్లో ఉన్న ఎవరైనా సరే అండి, రామ్మూర్తి నగర్ ఐటీఐ గేట్ సరౌండింగ్లో ఎవరు సాటర్డే సండే వస్తే మాత్రం పిల్లలు తీసుకొని వచ్చి ఆడిపించుకుంటారండి. ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూడండి, మీకు కూడా చివరి వరకు చూడండి, బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చూసారు కదండి నా వీడియో. ఇంకో చెట్టుని చూపిస్తారండి. ఈ ఫ్రూట్ ఏంది, అసలు ఈ పండు ఏంది, ఇది తినేదా తినకూడదా, ఇది ఎందుకు ఇంత గజిబిజి గందరగోళంలో కాసింది, అది నేను పీకుదామని ట్రై చేసినండి. నేను కొంచెం పొట్టిగుంటా కాబట్టి నాకు అందలేదు. చూసారు కదా ఈ ఫ్లవర్, ఆ చెట్టు ఫ్లవర్ అండి. ఇది వచ్చేసి చాలా వెరైటీ ఉందండి, స్మెల్ మాత్రం బాగుందండి. ఎలా ఉందంటే మన లిల్లీ ఫ్లవర్ స్మెల్ ఉందండి, చాలా బాగుంది, లిల్లీ ఫ్లవర్ టైప్లో. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ చెట్టు. రకరకాల వెరైటీగా ఉందన్నమాట ఫ్రూట్స్. ఇది ఏందో తినేదో తినకూడదో తెలియదండి, ఇది ఇంతలా ఉంది, నాకు అందలేదు. నేను అది కోసి మీకు చూపిద్దాం అనుకున్నానండి. అంటే ఇంత పిచ్చి పిచ్చి గుబురు చెట్లు ఉన్నాయి కదా, అందుకే నేను మీకు సరిగా చూపించలేకపోయాను. ఇంకా ఫ్లవర్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుందండి. ఇది మన ముత్యపు చిప్పలాగా పైకి ఇట్లా తెరుచుకుందండి. అదే అండి మన ముత్యం ఉంటుంది కదండి, ముత్యము లోపల దాని టైప్లో ఉందన్నమాట ఫ్లవరు. బాగుంది కదా. ఇదే అండి ఈ చెట్టు. దీని నేమ్ ఏదైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నానండి. మీకు తెలిసి ఉంటే, మీరు ఎవరైనా చూసి ఉంటే కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. బాగుంది కదా. చూసారుగా ఫ్రెండ్, ఇదే మా ఏరియాలో ఉండే ఐటీఐ గేట్ పార్క్ అనమాట. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఎవరన్నా బెంగళూరులో ఉన్నవాళ్ళు, ఐటీఐ గేట్ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు, రామ్మూర్తి నగరు, కేఆర్పురం సరౌండింగ్ వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది పార్కు. చూడండి, ఇంకా పిల్లలు ఆడిపించుకునే ఏరియా అనమాట. ఇంక ఎంతసేపు అయినా ఆడిపించుకొని మళ్ళీ మనం 6:30 అయిందంటే కంపల్సరీ వాళ్ళు విజిల్ వేస్తారు, వెళ్ళిపోవాలండి. కానీ దోమలు అయితే విపరీతమైన దోమలు అండి, ఇంత పెద్ద దోమలు ఉంటాయి. అవి గుడితే నీ తల్లి మళ్ళీ రక్తం మాత్రం బయటకు వచ్చేస్తుంది, అంతగా ఘోరంగా ఉన్నాయి దోమలు. ఇంకా పిల్లలు ఆగరు కదా, ఎంతైనా మనము ఇంకా తప్పకుండా ఆడిపించుకొని తీసుకురావాల్సిందే. ఇంకా చూసారా వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తుండు, నేను వీడియో తీసుకొని వచ్చాను. ఇదే అండి నా చిన్న వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, బాయ్ ఆల్. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను.